అందరికీ చేశాం. నేను మీ రవీందర్ గౌడ్ నూనెముంతల. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మనం గత సంవత్సరం ఫిబ్రవరిలో 19th ఫిబ్రవరి శివాజీ జయంతి రోజు దర్గా హటావ్ వేములవాడ బచావ్ అనే ఒక నినాదంతో చాలా పెద్ద ఎత్తున హిందూ సంఘాలు మరియు హిందువులందరూ ఏకమై ఒక కార్యక్రమం తీసుకోవడం జరిగింది. గత శివరాత్రికి దర్గా హటావ్ వేములవాడ బచావ్ అని వేములవాడలో హుండీలో చిట్టీలు వేయమని చెప్పడం జరిగింది. అది చెప్పినందుకు తెలంగాణ ప్రభుత్వం నన్ను 19 రోజులు జైలుకి పంపించడం జరిగింది. జైలుకించి వచ్చిన తర్వాత అలాగే హనుమాన్ చాలీసా ప్రారంభం చేయడం జరిగింది. గత సంవత్సరం 108 రోజులు ప్రతిరోజు ప్రతి గుడి దగ్గర హనుమాన్ చాలీసా చేస్తూ దర్గా హటావ్ వేములవాడ బచావ్ అనే నినాదాన్ని ప్రజల్లోకి మరియు హిందువులోకి అందరికీ మనం ఈ నినాదాన్ని తీసుకెళ్లడం జరిగింది. దాన్ని 108 రోజుల హనుమాన్ చాలీసా చేసిన తర్వాత హిందూ సంఘాలందరూ ఐక్యమై ఒక పెద్ద కార్యక్రమం చేయడం జరిగింది. ఛత్రపతి శివాజీ మహారాజ్ మండల్ ఆధ్వర్యంలో హిందూ సంఘాలన్నీ వచ్చి ఒక పెద్ద కార్యక్రమం ఉప్పల్ గ్రౌండ్ లో చేయడం జరిగింది. సుమారు ఒక వేలాది మంది హిందువులందరూ వచ్చి ఆ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు ఆ శివయ్య కృపతోని అలాగే మన హిందువుల ఐక్యతతోని ఆ వేములవాడలో ఉన్న దర్గాను తీసేయడం జరిగింది. ఇది చాలా గొప్ప విజయం. అదే కాకుండా హిందువులమందరం ఏకమైతే ఏదైనా చేయగలుగుతాం అనే ఒక సంకల్పం అనిపిస్తుంది నాకు. ఒక సంకల్పంతో ఇప్పుడు మనకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఒక పెద్ద సమస్య ఏంటంటే మన శక్తిపీఠమైన జోగులాంబలో కబ్రస్థాన్ ఉంది. ఈ జోగులాంబలో కబ్రస్థాన్ కూడా తీసేయాలని చెప్పేసి ఇప్పుడే ఈ రోజు ఉగాది కాబట్టి ఈ రోజు నుంచి ఒక నినాదాన్ని మొదలు చేయడం జరుగుతుంది. ఈ రోజు నుంచి సుమారు మళ్లీ 108 రోజులు ప్రతిరోజు హనుమాన్ చాలీసా చేస్తూ మీ ముందుకొస్తాను. హిందువులమందరం ఏకమైదాం. గద్వాల్లో ఉన్న జోగులాంబ దగ్గర ఉన్న ఆ కబ్రస్థాన్ తీసేయాలని చాలా పెద్ద ఎత్తున ఉద్యమం చేద్దాం. ప్రతి ఒక్క హిందూ నేను హిందూని అక్కడ ఉన్న ఆ కబ్రస్థాన్ తీయాలని అనుకున్న ప్రతి ఒక్కరూ నాతోని రోజుకొక్కసారి హనుమాన్ చాలీసా చేసి వీడియోలు పెట్టాలి. ఎందుకంటే ఇది ఒక్కరు చేస్తే అయ్యే పని కాదు. ఇప్పుడు ఆ వేములవాడ దర్గాలో కూడా ప్రతి ఒక్కరూ ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి ఆ వేములవాడ దర్గా పోవడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ జోగులాంబలో కూడా శక్తిపీఠం 18 శక్తిపీఠాల్లో చాలా పవిత్రమైన శక్తిపీఠం. ఈ శక్తిపీఠంలో ఒక ముష్కరులు వచ్చి మన దేవుళ్ల పైన దాడి చేస్తుంటే అక్కడ ఉన్న యువకులు సుమారు ఒక 40 మందిని చంపడం జరిగింది. చంపినప్పుడు అక్కడ ఉన్న ఔరంగజేబ్ అప్పుడు వచ్చి వాళ్ళ బొందలను అక్కడే పెట్టడం జరిగింది. ఆ కబ్రస్థాన్ చేయడం జరిగింది. ఇది నేను ముస్లింలకు వ్యతిరేకంగా మాట్లాడలేదు. నా గుళ్ళో నా ధర్మం దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం అందరినీ వ్యతిరేకంగా మాట్లాడతాను.